అది బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న కాలం. సారీ, దోచుకుంటున్న కాలం. అంటే స్వాతంత్రోద్యమ కాలం. అప్పుడు బ్రిటిష్ వారి గుండెల్లో ఒక పిలుపు, ఒక స్లోగన్ వణుకు పుట్టించింది. అదేంటంటే వందే మాతరం. వందే మాతరం. ఆ పేరు, ఆ పిలుపు, ఆ స్లోగన్ బ్రిటిష్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. బకిం చంద్ర చటర్జీ రాశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆలపించారు. ఇలా చెప్పాల్సి వస్తే అసలు వందే మాతరం అన్నప్పుడు మనకి ఫస్ట్ ఏం కావాలి? బెంగాల్ విభజన గుర్తుకు రావాలి. ఆ తర్వాత శాసనోల్లంఘన ఉద్యమం గుర్తు రావాలి. సహాయ నిరాకరణ ఉద్యమం గుర్తు రావాలి. క్విట్ ఇండియా ఉద్యమం గుర్తు రావాలి. ఎందుకు ఇవన్నీ? ప్రతి ఉద్యమంలో కూడా వందే మాతరం నినాదాలే మెయిన్. అంతెందుకు అల్లూరు సీతారామరాజు బ్రిటిష్ వారి చేతుల్లో తూటా దెబ్బలు తగిలి కన్ను మూసినప్పుడు కూడా వందే మాతరం అంటూ నినదించున్నాడు. భగత్ సింగ్ వందే మాతరం అంటూ నినదించాడు. ఇలా చెప్తూ పోతే స్వతంత్రోద్యమ కాలంలో ఆనాటి నుంచి ఈనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశభక్తి అన్నప్పుడు వందే మాతరం నినాదమే వినిపిస్తుంది. అటువంటి వందే మాతరాన్ని ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు, ఎస్పెషల్ నెహ్రూ అని మరికొంతమంది, ముస్లిం లీగ్ జిన్నా అపోజ్ చేశాడని చెప్పేసి 6 చరణాలుగా ఉన్నటువంటి వందే మాతర గేయాన్ని 2 చరణాలకు కుదించారు. ఇప్పుడు దానిని మరల పూర్తిగా పాడాలని చెప్పేసి బిల్లు ప్రవేశపెట్టారు 1971. ఏంటి ఆ బిల్లు అన్నప్పుడు, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్. సో మన గౌరవం, మన జాతి గౌరవాన్ని కాపాడుకునేది అన్నట్టు. ఇప్పటివరకు ఇది మన జాతీయ గీతం జనగణమన, అదేవిధంగా మన జెండా, అదేవిధంగా సింబల్స్ సింహాలకు సంబంధించి ఇలా మరికొన్ని ఉన్నాయి. సో ఇలా జాతీయ చిహ్నాలకు సంబంధించి ఏమాత్రం అవమానం జరిగినప్పుడు ప్రవర్తించినా ఊరుకునేది లేదు. అండ్ ఇప్పుడు ఈ జాతీయ గేయం, దట్ మీన్స్ ఇది మన వందే మాతరం ఖచ్చితంగా 6 చరణాలు పాడాలి. ఇలా పాడేటప్పుడు ఎవరన్నా గాన అవమానంగా ప్రవర్తించినా, అసభ్యకర రీతులు పిచ్చి పిచ్చాసాలు వేసినా, పాడేవారికి ఇబ్బంది కలిగించినా, సో ఈ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ 1971 చట్టం ప్రకారం ఈరోజు సవరణ చేసి బిల్లు ప్రవేశపెట్టారు. దాని ప్రకారం 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష అన్నమాట. దీనిని సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పేసి వ్యతిరేకించి పక్కెళ్ళిపోయారు. ఏమన్నాడండి వాళ్ళని? ఎవరండి వాళ్ళు? భారతీయులు కాదా? ఇప్పుడు ఈ వందే మాతరాన్ని అడ్డుకోవడం కోసమే నీట్ నిరసనలు అంటూ కూడా ఒక కొత్త ఇష్యూ బయటకు వచ్చింది. నేను క్రాస్ చెక్ చేస్తూ ఉంటే మరొకటి కనపడింది. అదేంటంటే అండమాన్ నికోబార్, గ్రేట్ నికోబార్లో మన ఇండియాకి సంబంధించి అతి పెద్ద ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కడుతూ ఉన్నారు. సముద్రం వచ్చేసి ఆ లోతు వచ్చేసి కూడా 20 మీటర్ల లోతు ఉండిద్ది ఆ పోర్టు దగ్గర. అండ్ మన ఇండియాలో ఉన్నటువంటి ఏ పోర్టు కూడా అంత లోతులు లేదు. దానివల్ల ఏమవుతుంది? అయితే శ్రీలంక లేదా సింగపూర్ వేరే పోర్టులు మనం వాడుకుంటూ ఉన్నాం. ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అనమాట. సో ఈ కంటైనర్లు పెద్ద పెద్దవన్నీ ఏవైతే ఉంటాయో ఇంటర్నేషనల్ షిప్స్లోకి పట్టుకెళ్ళాలన్నప్పుడు ఆ ఇంటర్నేషనల్ షిప్స్ మన వాటర్స్లోకి రావాలంటే ఆ లోతు సరిపోవట్లేదు మన దగ్గర పోర్టులకి. దాంతో మన దగ్గర ఉన్నటువంటి వేరే షిప్పుల ద్వారా ఈ కంటైనర్స్ పట్టుకెళ్ళిపోయి ఈ ఏదైతే సీ వాటర్ లోతు ఎక్కువ ఉండిద్దో అక్కడ పోర్టు, పెద్ద పెద్ద పోర్టులు ఉంటాయి. కొలంబో ఒకటి ఉన్నట్టుంది, ఈ సింగపూర్ వేరే ఉన్నట్టుంది, ఇండోనేషియా, మలేషియా లైక్ ఇలా ఆడ పట్టుకెళ్ళి వేరే షిప్పుల్లో మనం లోడ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏమైనా మన నష్టం వస్తుంది అనమాట. సో అదే మన దగ్గర కనుక ఉన్నట్టయితే మన దేశం నుంచి రవాణా అయ్యే పని కూడా ఈ ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఇప్పుడు దీని త్రూ పంపొచ్చు అనమాట. సో అంతేకాకుండా మలక్కా జలసంధి ఒకటి ఉందన్నమాట. ఆ మలక్కా జలసంధి ఏంటి? చైనాకి అత్యంత కీలకమైంది. అండ్ ఈస్ట్ ఏషియా సంబంధించి మోర్ దాన్ 90% మొత్తం కూడా దాని నుంచి ట్రాన్స్పోర్ట్ అంతా అవుతూ ఉండిద్ది అనమాట. సో చైనా వాడు మనలో పక్క పాకిస్తాన్ సైడ్ నుంచి, బంగ్లాదేశ్ సైడ్ నుంచి, నేపాల్ సైడ్ నుంచి, కింద నుండి శ్రీలంక సైడ్ నుంచి కూడా వాడు మనల్ని ఏదో విధంగా అష్టదిగ్బంధనం చేయాలని చూస్తున్నాడు. బట్ వాడు ఏమాత్రం తోక జాడించినా ఈ గ్రేట్ నికోబార్లో మన పోర్టు కనుక కంప్లీట్ కనుక అయినట్టయితే ఆ మలక్కా జలసంధి త్రూ వెళ్ళే వాడి యొక్క ప్రతి ఒక్క షిప్ను ఏమంటారు షిప్మెంట్ ప్రతిదాన్ని కూడా మనం ఆపేయచ్చు. అండ్ మన జోలికి రావాలంటే వాడు వణిగిపోతాడు. అండ్ అప్పుడు ఏమైందంటే ఓ రకంగా అమెరికా, చైనాకు పోటీ ఇచ్చేది మనం ఇండియా కనపడిద్ది అనమాట వరల్డ్కి. దీనిని మొన్న యుఎస్ డిప్యూటీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ హోమ్ పేరు వచ్చేసి క్రిస్టోఫర్ లాంగ్డో
క్రిస్టోఫర్ అని గుర్తుంచుకోండి. ఈడేం చేశాడు తెలుసా? చైనాని మేము గతంలో ఇలాగా పట్టించుకోలేదు, దాంతో ఈరోజు మాకు పోటీ వచ్చింది, భారత్ని మేము అలా ఎదగనేమో అన్నాడు. అంటే ఏంటి? భారత్ ఎదగకూడదు, భారత్ ఎప్పుడు కూడా డెవలపింగ్ స్టేజ్లోనే ఉండాలి తప్ప డెవలప్డ్ అన్నట్టు ఉండొద్దు. సో అల్లర్లు ఇంటర్నల్గా అల్లర్లు సృష్టించాలి. భారతదేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అంత స్టేబుల్గా లేదు, అంత గట్టిగా ప్రపంచాన్ని చూపాలి, పెట్టుబడులు పెట్టేవాళ్ళు వెనక లాగాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సుస్థిర ప్రభుత్వం భారత్లో లేదు అని చెప్పగలగాలి అన్నది వాళ్ళ కుట్ర. ఈరోజు నీట్ నిరసనల వెనుక జరుగుతున్నది అదే. పేరుకే నీట్ పరీక్ష లీక్ అయింది పేపర్ అని చెప్పేసి అంటున్నారు. ఎస్, అది ఖచ్చితంగా తప్పే. అయితే ఈ నిరసనలు చేసిన వాళ్ళంతా మీరు ఎవరో లెక్క తీయండి, కళ్ళ మంది కనిపించిన వాళ్ళంతా కూడా లిస్ట్ తీయండి. ఘోరాతి ఘోరంగా, నీచాతి నీచంగా మీ తల్లులు మీ అక్కలు మోడీతో పడుకున్నారు, అందుకే మీ పిల్లలు పాసారని చెప్పేసి మన యువత పనికి మళ్ళీ అక్కడ స్లోగన్స్ ఇస్తా ఉంది. కొడతానికి వెళ్ళకపోతే హడావుడి చేసింది. ఇక వేరే వాళ్ళు ఏమంటారు, భారతదేశానికి గతంలో ముస్లింలు మొగుళ్ళుగా ఉన్నారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు మొగుళ్ళుగా ఉన్నారు భారతమాతకి, మరి ఇప్పుడు భారతమాతకి మొగుడేనండి, ఇది ఒక పనికి మాలింది. ఇలా చెప్పుకుంటూ పోతే సమయం సందర్భం లేకుండా నీట్ పరీక్షా పత్రం లీకేజ్ గురించి మాట్లాడండి అంటే ఎవతెవతో వచ్చింది, ఎవడెవడో వస్తాడు, యాంటీ నేషన్, యాంటీ హిందూ, అదేవిధంగా విభజనవాదానికి తోడ్పడిన పాకిస్తాన్ సపోర్టు, జమ్మూ అండ్ కాశ్మీర్ సెపరేట్ దేశం అని చెప్పేసి ఆజాదీ అంటే వాళ్ళకి సపోర్టు. ఇవన్నీ ఏంటంటే అంతర్గతంగా భారతదేశంలో సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రపంచానికి చూపాలి. భారతదేశం అటువంటి జంజీ యూత్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉన్నారన్నట్టు చూపాలి. దాని ద్వారా ముందు ఆ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కడుతున్నటువంటి ఆ పోర్ట్ అనేది ఏదో దాన్ని ఆపాలి. అండ్ భారతదేశంలో ఇప్పుడు వందే మాతర గేయం అనేది ఏదైతే ఉందో దానికి పార్లమెంట్ ఆమోదం పొందకుండా ఆపాలి. ఎలా ఆపొచ్చు ఏంట్రా అన్నప్పుడు చట్టసభలలో సభ్యులు పూర్తిగా లేకుండా బయటకు వచ్చేలాగా, ఒకవేళ ఉన్నా కానీ మాకు ఇష్టం చెయ్యెత్తేలాగా. ఇలా లేదు అన్నప్పుడు ఇండియాలో అసలు గొడవలు ఏమేమి జరుగుతుంది ముందే చూడండి, వాటి లెక్క తేల్చాక బిల్లు పెట్టండి అని అనొచ్చు. ఇదొకటి. ఇంతేనా? డీలిమిటేషన్ బిల్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. యూపీఏ హయాంలో 2004, 2014 మధ్య జరగని పేపర్ లీక్ అంటే లేవు. ఒక జేఈ ఏంటి, తర్వాత ఈ యూపీఎస్సీ ఏంటి, ప్రతి చోట కూడా పేపర్ లీకేజ్. అంతెందుకు నిన్న మొన్న పంజాబ్లో పేపర్ లీకేజ్ అయింది, మొన్న వచ్చేసి రాజస్థాన్లో పేపర్ లీకేజ్ అయింది, పశ్చిమ బెంగాల్ ఏకంగా టీచర్ రిక్రూట్మెంట్ పెద్ద బోగస్ అది. ఇలా చెప్తూ పోతే చాలా చోట్ల పేపర్ లీకేజ్లు అవుతున్నాయి. అదే మొన్నటి మనం తెలంగాణ కూడా నిజామాబాద్ దగ్గర ఎక్కడ పేపర్ లీకేజ్ జరిగింది. ఇలా పేపర్ లీకేజ్ జరుగుతున్నప్పుడు ఆయా ప్రభుత్వంలో మంత్రులు రాజీనామాలు చేశారా? లేదు. పోనీ అంత నిరసన వ్యక్తం చేశారా? లేదు. అంతెందుకండి, ఇప్పుడు నీట్ పేపర్ పరీక్షా పత్రం లీకేజే తీసుకుందాం. రాజస్థాన్లో కోట అని ఒక ఏరియా ఉంటుంది. కోట ఆల్మోస్ట్ నీటికి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి కుప్పలు ఉంటారు అక్కడ. కనీసం అక్కడ 10 మంది కూడా నిరసనలో పాల్గొన్నాడు, ర్యాలీలు చేయలేదు. ఎందుకు ఏంటంటే వాళ్ళకి తెలుసు ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలుసు. ప్రభుత్వం వచ్చి దాన్ని ఇమీడియట్గా చక్కదిద్దేసింది. ఏకంగా ఎయిర్ ఫోర్స్ ద్వారా పేపర్ సప్లై చేసింది. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ డిజిటల్ ఫార్మాట్లో కరెక్షన్ చేయబోతాం, డిజిటల్ ఫార్మాట్లో ఎగ్జామ్ పెట్టబోతా ఉన్నారు. సో సవరణలు చెప్పాలి, సలహాలు ఇవ్వాలి, అంతే తప్ప మంత్రి రాజీనామా చేయాలని చెప్పి నిన్నట ఒక పాట పాడి ఇప్పుడు వచ్చేసి రాహుల్ గాంధీ ఏమంటాడు, మోదీ రాజీనామా చేయాలంటాడు. సోనం వాంగ్చుక్ దీక్ష విరమించిన తర్వాత కూడా ఈ అభిజిత్ దీపిక కాక్రోచ్ కూడా ఏమంటాడు, లేదు ఇంకా చాలా ఉన్నాయి మా డిమాండ్లు అంటాడు. ఎవడండి అసలు వీళ్ళు, ఎవరండి వీళ్ళు? ఆ ర్యాలీలో మీరు చూస్తే నీట్ ఎగ్జామ్ అంటే ఏంటని అడిగితే అబ్రివేషన్ తెలియదు. మీరు ఏం చదివారంటే సిబిఎస్ఈ అంటే చెప్పరు. ఇలా చెప్తూ పోతే వాళ్ళు ఏం చదివారేంటో తెలియదు. వాడెవడో అసలు అనకూడదు కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు అంటే వాడు. అరే మన ఉపరాష్ట్రపతి ఎవరు అంటాడు, చెప్పలేకపోతాడు. రాధాకృష్ణన్ పేరు కూడా చెప్పలేకపోతున్నాడు. సో ఉపరాష్ట్రపతి తెలియదు, బేసిక్ ఉన్న అబ్రివేషన్స్ తెలియదు, చదువుకున్నవి. వాళ్ళు ఉద్యమకారు అండి. ఎస్, ఒప్పుకుంటా, నేను కూడా ఒప్పుకుంటా. కొంతలో కొంతమంది కనీసం ఒక 1% అయినా సరే పిల్లలు వచ్చారు, చదువుకున్న వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళని ముందు పెట్టి మిగతా మొత్తం వెనకాల రాక్షసుల్లాగా పోలీసుల మీదకి రాళ్ళు వేయటం, గాసెసాలు వేయటం, నానా రకాలు చేయటం. ఎవరు వీళ్ళంతా అంటే యాంటీ నేషనల్స్, ఖలిస్తానీ వేర్పాటువాదులు, ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లిం టెర్రరిస్టులు. అవన్నీ ఈరోజు అర్థమవుతోంది. దేశాన్ని సుభిక్షంగా ప్రశాంతంగా ఉండనివ్వకూడదు, అలా లేదని ప్రపంచానికి చూపాలి. భారతదేశంలో పెట్టుబడులు పెట్టనివ్వద్దు. అన్ని అత్యంత కీలకమైన మత మార్పిడులు, భయంకరంగా ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చారు, సవరణ. దాని ప్రకారం మనం చూసి కొన్ని లక్షల ఎన్జిఓలకి ఫండ్స్ ఆగిపోయాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మీకు ఏవైతే ఫండ్స్ వస్తున్నాయో ఢిల్లీలో ఉన్నటువంటి ఎస్బీఐలోనే అకౌంట్ ఓపెన్ చేయాలి, అక్కడికి డబ్బులు రావాలి. ఆ డబ్బులు మరలా ఎలా ఖర్చు పెట్టాలంటే మొత్తం లెక్క చెప్పాలి అన్నారు. ఇంకంతే.
దుకాణం సర్దేశారు చాలామంది. ఎవరిని దుకాణం సర్దేశారు అంటే ఆల్మోస్ట్ మొత్తం క్రైస్తవ మత మార్పిడి బ్యాచ్, లేదా గల్ఫ్ నుంచి వచ్చే డబ్బు బ్యాచ్. వీళ్ళు కూడా మత మార్పిడి బ్యాచ్ ఇస్లాం. మత మార్పిడులు గురి చేస్తూ వచ్చిన డబ్బుతో ఇక్కడ అల్లరి సృష్టిస్తూ సుస్థిరమైన ప్రభుత్వం అంటే దాన్ని పడద్రోయాలని చెప్పేసి కుట్రలో బండుతున్నటువంటి వీళ్ళు ఈరోజు నీట్ ఎగ్జామ్కి సంబంధించి పేపర్ లీక్ అయింది కదని చెప్పేసి జనాన్ని ముందు పెట్టి నిరసనల పేరుతో దేశం మీద విషం చిమ్మారు వాళ్ళు. ఇది తెలియక కొంతమంది పనికిమాలిన సెలబ్రిటీలు సపోర్ట్ వచ్చారు. బట్ పవన్ కళ్యాణ్ తర్వాత మరికొంతమంది వచ్చి ఏమన్నారు, విద్యార్థుల సపోర్ట్ మేము, బట్ దేశాన్ని తక్కువ చేసిన ప్రవర్తించి ఏ ఒక్కడే మేము సపోర్ట్ కాదు అన్నారు. ఓవరాల్ ఈ వీడియో మొత్తం నీకు అర్థమవుతుందా? వందే మాత్రం బిల్లు పాస్ అవ్వకుండా ఆపాలి. గ్రేట్ నికోబార్లో ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్టు కంప్లీట్ అవ్వకుండా ఆపాలి. అండ్ దేశంలో వచ్చేసి గవర్నమెంట్ సుస్థిరంగా లేదు, వేస్ట్ రా బాబు గవర్నమెంట్ అని చెప్పేసి ప్రపంచానికి చెప్పాలి. అన్నిటికి మించి భారత్ అశాంతితో ఉంది తప్ప ప్రశాంతంగా లేదని చూపాలి. ఇది వీళ్ళ కుట్ర. అమెరికా ఓడు, పాకిస్తాన్ ఓడు, ఇక వేరే మత శక్తులు, మన దగ్గర ఉన్నటువంటి వరస్ట్గాళ్ళు అంతా కలగలిపి ఇదిగో ఈ భారీ కుట్ర. అన్నిటిని కూడా ఇప్పుడు కేంద్రం చూస్తూనే ఉంది. త్వరలో అందరూ లెక్కలు చెప్తారు.